నమస్తే K24 న్యూస్. ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు ఉద్యోగుల పరిస్థితి ఆవేదనకరంగా మారింది. సొమ్ము తెలంగాణది, లాభాలు బొంబాయి కాంట్రాక్టర్లకే అనే నినాదం నిజమవుతుందని వారు వాపోతున్నారు. జీతాలు సకాలంలో రావడం లేదు. పిఎఫ్ ఖాతాలో ₹1 జమ కావడం లేదు. తమ గోడు చెప్పిన ఉద్యోగాలను కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడడం ఆవేదన కలిగిస్తుంది. కష్టపడే వారికి ఫలితం దక్కడం లేదు. కానీ లంచాల రూపంలో పై అధికారులకు మాత్రం లక్షలు పోతున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమ హక్కుల జీవితాలు పిఎఫ్ కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆర్థిక సమస్య మాత్రమే కాదు, మానవ హక్కుల సమస్య అని వారు హెచ్చరిస్తున్నారు. అదేం లేదు, ఆ సంవత్సరాలు అవుతుంది. పిఎఫ్ వస్తుందా కడుతున్నా అంటుండు సార్, కానీ వస్తుందా అట్లయితే నాకు క్లారిటీ లేదు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి పిఎఫ్ కడతలేదా? కడుతున్నా అని ఆయన చెప్తుండు, కానీ నాకైతే క్లారిటీ లేదు. నాకు ఏం చూపించేది. నీ అకౌంట్ బుక్ లేదా? ఉంది, చూపించట్లే. ప్రాబ్లం ఉందని చెప్తుంది. అడిగి పోతే పిఎఫ్ ఆఫీస్కి పోతే వాళ్ళే కాంట్రాక్ట్ వాళ్ళే చేయాలమ్మా అని అన్నారు. చాలా సార్లు చెప్పిండు కూడా సార్, మీరే చేయాలి అమ్మాయిది అని. ఏం లేదు సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఒక్కటి తప్పు ఉండే, ఇయర్ ఒక్కటే. ఆధార్లోనేమో 82 ఉంది, 10th క్లాస్ మేము వాళ్ళేమో 81 ఉంది. అదొక్కటే తప్పు ఉండే సార్. మార్చి ఇచ్చిన ఎమ్మటే, కానీ అది చేసి అయిపోయేది, కానీ వీళ్ళు నెగ్లిజెన్స్ చేసి చేయక అది అట్లా పెండింగ్ అయిపోయింది. 6 సంవత్సరాల నుంచి రాలేదు. మీరు ఏజెన్సీ ఇదా? ఏమైంది వీళ్ళ సాలరీ పిఎఫ్? నేను ప్రెస్ రిపోర్టర్, K24 న్యూస్ ఛానల్. ఏంటిదమ్మా మీ ప్రాబ్లం ఏంది? పిలవలే, నేనే వచ్చిన. ఎందుకు మీకు రావద్దా అయింది? ఎట్లా ప్రాబ్లం రేజ్ అయింది? అవును, గవర్నమెంట్ ఆఫీస్. నాట్ నెసరీ, మాకు పిలవాల్సిన అవసరం లేదు సార్. పిలిస్తే మీరు రావాలంటే ఇక మేము విలేకరులు ఎందుకు, మీరు పిలిస్తే రావాలి. ఏంటిదమ్మా ప్రాబ్లం ఏంది మీరు చెప్పండి. ఏమైంది? ఎంకన్నా మీ లీడర్ ఉండా? ఎంకన్నా ఉండే వెంకటేశ్వర్లా? అయితే ఈయన కాంట్రాక్టరా? అయితే ఏంది మీ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లా ఏదో ఉండే కదా? నువ్వేనా? గుర్తుపెట్టినావా నన్ను? నేను చూడలే అన్నాడు. గఫూర్, K24 న్యూస్ ఛానల్, లోకంతులు. అయితే ఏంది ప్రాబ్లం ఏంది? ఆ పిఎఫ్ గురించి కొద్దిగా మా దాంట్లో అకౌంట్లో చేస్తే కాంట్రాక్ట్ సార్ వచ్చిండు. వచ్చి మాకు అక్కడ కేవైసీ ఇక్కడ పాబ్లో ఉంది ఆఫీసులో చేపిస్తామని అన్నాడు. ఎప్పుడు చేపిస్తారు సార్ అని మేము అడిగి వచ్చే నెల 10వ తారీఖు వరకు మీకు అకౌంట్లో చూపిస్తే అమౌంట్ అన్నారు. ఎన్ని నెలది? ఇప్పుడు మే వరకు. అంటే ఎన్ని నెలలు? మే వరకు అంటే ఇప్పుడు 5 నెలలు సార్. జనవరి నుంచి జూన్ 5 కూడా ఫిబ్రవరి నుంచి చూపిస్తారని. ఒక నెల జీతం రావాలి, సోమవారం వేస్తారని చెప్పారు సార్. ఎవరు కాంట్రాక్టర్ ఈసారా? ఈసారేనా? మీరా? అక్కడ సారా? ఏం పేరు సార్ మీది? అయితే సార్ అది ప్రాబ్లం ఉంది. అయితే కొద్దిగా ఇండివిజువల్ మాట్లాడేది ఇంటర్నల్ విషయం మాట్లాడుకునేది అది. అది మా ప్రాబ్లం చెప్పిండ్రు, మాట్లాడేది. సార్ ఏం చెప్తాడు ఇందామని. మీరేంది సార్? సూపర్వైజర్ ఇక్కడ. ఏమంటారంటే మన ఇంటర్నల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడుకోవాలి. సార్ని అడుగుదాం, ఏంది ఎప్పుడు కడతారు పిఎఫ్ చెప్తామే సార్. నేను ఏమంటలేను, దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తా. మాట్లాడుకున్నాక చెప్తాం. మీరు ఒకసారి పెద్ద ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాన్ కార్డు 3 పెడితే చెక్ మీరు వచ్చింది 1 సంవత్సరం లోపల కావచ్చు, మరి నాకు 5 సంవత్సరాల బియ్యం ఎవరు ఇవ్వాలి?
ఎవరు అందరిని అడిగినా నేను ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు రెస్పాన్స్ సరే కాలేదు. ఇప్పుడు నువ్వు అదే అది చెప్పు పో. నీ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉన్నాయి కాబట్టి అందులో మీ వరకు మీరు పోయిందని ఇస్తారు సార్, మరి మీదే ఎవరు మాకు ఇస్తారు? సంబంధం లేదు. ఎట్లా ఇప్పుడు ఎవరు మీరు ఆ సంవత్సరం ముచ్చట అడిగి అకౌంట్ జనరేట్ అయింది కాకపోతే సార్ మీ పేరు సార్ ఇది ఆ? అప్డేట్ కాక సురేష్ అంటే మీరు కాంట్రాక్ట్ అన్నట ఇక్కడ అంటే ఎప్పటి నుంచి వచ్చారు ఏమండి? మేనేజర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట మీరు కాంట్రాక్ట్ కాకపోతే ఏంటంటే చూపిస్తుంది మరి నీ దగ్గర. ఆధార్ కార్డ్ అప్డేట్ ఆధార్ లేక సార్ కూడా మాట్లాడిండు ఆడ పిఎఫ్ ఆఫీస్లో ఈ అమ్మాయిది మీరు చేస్తేనే అవుతుంది అని 2 సార్లు మాట్లాడారు. 5 సంవత్సరాలు